16th గ్రాండ్ నర్సరీ మేళా అండి. ఆల్ ఇండియా హార్టికల్చరల్ అండ్ అగ్రికల్చరల్ షో 29th ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగుతుంది. అయితే చిన్న ఇష్యూ వల్ల 30వ తారీఖు మార్నింగ్ క్లోజ్ ఉందండి. హాయ్ అండి, బాగున్నారా? నమస్తే, నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. నర్సరీ మేళాలోని ఈ ముందు కొన్ని స్టాల్స్ అయితే మీకు అన్ని పరిచయం చేశాను కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని స్టాల్స్, ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టారు, ఎవరెవరు పెట్టారు అన్ని ఈ వీడియోలో చెప్తాను. ఇవన్నీ కలాంచీ అండి. కలాంచీలో ఇన్ని వెరైటీస్, ఇన్ని రంగులు, ఇన్ని షేడ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవన్నీ సక్యులెంట్స్ చాలా ఉన్నాయి. చిన్న వాటిలో పెట్టారు చూడండి, రకరకాల సక్యులెంట్స్ అన్ని కూడా. అన్ని లో మెయింటెనెన్స్ వెరైటీగా ఉంది చూడండి. ఈ లీఫ్ అయితే చూడండి, చిన్న చిన్నగా ఎంత బాగుందో, చిన్న ఆకులతో. ఇక్కడ ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్ అండ్ పెస్టిసైడ్స్, ఆర్గానిక్ మాన్యూర్, నీమ్ ఆయిల్, సీడ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. ఇక్కడ పాట్ కలెక్షన్ చాలా ఉంది. సీడ్స్ అన్ని మెట్ల దగ్గర అని బాల్కనీలో చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. కొంచెం పెద్ద పాట్స్, ఆకుకూరలు లాంటివి, షో ప్లాంట్స్, షో ఫ్లవర్స్ అన్నీ కూడా పెంచుకోవచ్చు. వీటిల్లో చాలా బాగుంటాయి. ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఈ పాట్స్ అన్నీ కూడా. ఈ స్టాండ్ చూడండి, సైకిల్ స్టాండ్. వెనుక ఒకటి పెట్టుకోవచ్చు, మధ్యలో ఒకటి, పైన ఒకటి, 3 పెట్టుకోవచ్చు. ఇలా డిజైన్ లా ఉంది. అన్ని ప్లాస్టిక్ కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ టూల్స్ అన్ని కూడా చూడొచ్చు. రకరకాల టూల్స్, కట్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకి గార్డెనింగ్ కావాల్సిన ఏ8లో అండి, గార్డెనింగ్ కావాల్సిన కట్టర్స్ అన్ని కూడా ఉన్నాయి. అలాగే స్ప్రేయర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ స్ప్రేయర్ చూడొచ్చండి, 3800 చెప్తున్నారు. సెట్ వస్తుందట. సెట్ తో పాటు పైపు అన్ని ఇస్తారట మనకి. జై కిసాన్ వాళ్ళది. ఇక్కడేమో పప్పాయి, చిన్న మొక్కలు ఉన్నాయి. చిన్న మొక్కలు ఉన్నాయి, కొంచెం పెద్ద మొక్కలు ఉన్నాయి. ఇవి వీటి పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రెడ్, వైట్, ఆరెంజ్ అన్ని రంగులు ఉన్నాయి, పింక్. ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంటండి. చూడండి, చిన్న చెట్టుకి చక్కగా పూలు వస్తున్నాయి, బాగున్నాయి. ఇవైతే ఇవన్నీ పెటానియాస్, ఇవి పెటానియాస్, కెలాంజిలా, ఆరెంజ్ అట, టొరేనియా, కెలాంజిలా, ఎల్లో, సాల్వాయి మిక్స్ అట. అన్ని చిన్న చిన్న ప్లాంట్స్, పూలు వస్తున్నాయి. ఇవన్నీ మ్యారీగోల్డ్. పెట్టండి. ఇంకా చిక్కుడు అవన్నీ ఉన్నాయి, బీన్స్, ఇవన్నీ తీగ జాతులు ఉన్నాయి. ఇక్కడ పెట్టాను ఇవి. సన్ఫ్లవర్, ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని, సాప్లింగ్స్ అన్ని పెట్టారు ఇక్కడ. డయాంతస్, కుకుంబర్ అంట. ఈ సాప్లింగ్స్ అన్ని స్నేహ నర్సరీ వాళ్ళు పెట్టిన స్టాల్లో అండి. మనకి గేట్ నెంబర్ 3లోంచి ఎంటర్ కాగానే ఇదైతే కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్, సాప్లింగ్స్ దొరుకుతాయి. అలాగే వెజిటబుల్స్, అలాగే తీగ జాతులు అన్ని కూడా తీసుకోవచ్చు. అన్ని సాప్లింగ్స్ చక్కగా
ఒక 3-4 ఇంచ్ అయితే పెరిగి ఉన్నాయి. మనం చక్కగా ఇవన్నీ కూడా నాటుకోవచ్చు. వీటిలో వెరైటీస్ కూడా చూడొచ్చు. మనకి బెండ, మిర్చి, టమాటా, మిర్చిలో రకరకాలు ఇలా కొన్నైతే ఇలా ఫ్లవర్స్ తోటి చాలా బాగున్నాయండి. తక్కువ రేటుకే వస్తాయి మనకి స్నేహ నర్సరీలో అయితే. మీరు ఇవి అన్నీ కూడా గార్డెన్లో ఈ సీజన్కి పెట్టుకోవాల్సిన ప్లాంట్సే. చక్కగా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఈ చలికాలంలో ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని కూడా చాలా చక్కగా పూస్తాయండి. ఇప్పటి నుంచి మనకి కొన్ని మార్చి వరకు కూడా పూస్తూ ఉంటాయి. మన గార్డెన్లో చక్కగా కళకళలాడుతూ ఉంటుంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి ముద్దగా ఎంత బాగున్నాయో. మన గార్డెన్లో ఈ ఫ్లవర్ ప్లాంట్స్ ఉండడం చాలా ముఖ్యమండి. ఇవన్నీ కూడా పాలినేటర్స్ ని అట్రాక్ట్ చేసి మనకి చక్కటి ఆర్గానిక్ పంట తీసుకోవడానికి వీలవుతుంది. ఇలా సీజనల్ వారీగా అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుకోవాలి మన గార్డెన్లో. కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఇవన్నీ పెంచుకోవచ్చండి. ఇక ఎలిస్ వర్డ్ గార్డెన్ వీళ్ళు ఈసారి అయితే చాలా మొక్కలు అయితే పెట్టారండి. ఈ వీళ్ళ దగ్గర కూరగాయ మొక్కలు ఉన్నాయి, అలాగే పండ్ల మొక్కలు, ఎడేనియమ్స్, చామంతులు అన్ని రకరకాలు పెట్టారండి. ఇక్కడ బొప్పాయి చూడొచ్చు, బొప్పాయి కూడా సాప్లింగ్స్ ఉన్నాయి. ఈ చామంతులు అయితే చాలా బాగా పూసాయి. చామంతుల్లో కలర్స్ కూడా చూడొచ్చు మనం, చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి. ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా ఈ సీడ్స్ కూడా ఉన్నాయి పక్కన. ఇవన్నీ కూడా గుంటూరు వాళ్ళట అండి. ఇవన్నీ కూడా ఏ ప్యాకెట్ అయినా కానీ 10 రూపాయలకి అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. సీడ్స్ అయితే చాలా నాణ్యంగా ఉన్నాయి. నేను కూడా తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 10 రూపాయలు. ఏ ప్యాకెట్ అయినా కానీ. ఎక్కువ ఆకుకూరలు, వీళ్ళ దగ్గర క్యారెట్ సీడ్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. అన్ని ఇలా ప్యాక్ కూడా బాగానే ఎక్కువే ఉన్నాయండి ప్యాకెట్లో సీడ్స్ కూడా. సీడ్స్ కావాలి అని అనుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర అన్ని రకాల సీడ్స్ తీసుకోవచ్చండి. కూరగాయల సీడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశీయ రకం విత్తనాలు అంటండి, అంటే నాటు విత్తనాలు. ఈ నాటు విత్తనాలు చక్కగా వేసుకోవచ్చు. ఈ ఎడీనియమ్స్ అయితే ఎలిస్ వరల్డ్ స్టాల్లో అండి. అన్ని రకాల ఎడీనియం ప్లాంట్స్ అయితే చూడొచ్చు. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, పెద్ద కార్డెక్స్ తోటి బాగున్నాయి. ఇంకా రోజెస్ ఉన్నాయి. ఇంకా అలాగే కూరగాయ మొక్కలు ఉన్నాయి. వంగ మొక్కలు అయితే చాలా పెద్ద పెద్ద మొక్కలు, వంకాయలు ఉన్న మొక్కలు కూడా తీసుకొచ్చి స్టాల్లో అరేంజ్ చేశారండి. ఇక ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ అన్ని వాడిపోకుండా ఎడీనియమ్స్ కవర్స్ చేసి పెట్టారు. ఇంకా అలాగే ఇక్కడ అంతా ఈ వరుస అంతా పైన వంకాయలు బాగున్నాయి ఈ మొక్కలకైతే. ఇవి కూడా తీసుకెళ్తున్నారు వంగ మొక్కలు. ఇక్కడంతా పాటింగ్ మిక్స్ కూడా 4-5 బస్తాలు కొనుక్కెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా అంతా ఈ స్టాల్ అంతా అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎలిజబెత్ గారి స్టాల్కి వచ్చామండి. ఏమేమి మొక్కలు పెట్టారు ఈసారి చూద్దాము. ఈసారి అయితే చాలా ఎక్కువ పెట్టామండి. ఫ్రూట్ వెరైటీస్ ఎస్పెషల్లీ అన్ని మాక్సిమం కాయలతో పెట్టాము. ఆ తర్వాత మీకు తెలుసు కదా, వంకాయలు కాయలతో అలా పెండించి ఇస్తున్నాం మనము. అదేవిధంగా సదాపాకు అలా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం, ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాం, ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాం, ఇంకా నారు మొక్కలు పెట్టాం. ఎస్పెషల్లీ ఎడీనియమ్స్ అయితే వైడ్ రేంజ్ లో ఉన్నాయండి. అసలు కొత్త కలెక్షన్ ఉంది. చాలా మంచి ఎడీనియమ్స్ ఉన్నాయండి. హెర్బల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, నారు మొక్కలు కూడా ఉన్నాయి. మెయిన్ పాటింగ్ సాయిల్ కూడా ఉంది. పాటింగ్ సాయిల్ ఒక బస్తా ఎంత పడుతుందండి? ఒక బస్తా 20 kgs 300 అండి. నేను వేసేవి మీరు చేసుకోవాలంటే మటుకు 300కి రాదు. అట్లా అంత ఎక్కువ, అంటే అంత మంచి పోషకాలు అన్ని పెడుతున్నమాట అందులో మనం. అందులో ఇంకా ఏమన్నా జీవన ఎరువులు అన్ని ఫంగిసైడ్స్ అంటే ట్రైకోడర్మా విరిడి, వ్యాము, సుడోమోనాస్, మెటరైజం అన్ని ఉంటాయండి. ఓకే, అన్ని కలిపి మిక్స్ చేసి పెట్టేశారు. మెయిన్ నేమా పవర్ కూడా కలుపుతున్నాం. అదేంటి మన ఈ పురుగులు ఉంటాయి కదా, వేరు పురుగు, గ్రబ్స్ రాకుండా. ఈ సంవత్సరం స్పెషల్ గా ఏం పెట్టారు?
స్పెషల్ అంటేనండి క్యాటమనీ మ్యాంగో ఇయర్ కి 2 times కాస్తుంది. చూసారా కాయలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అలాగే మొసంబీలు కూడా మీరు అటువైపు కాయలు ఉన్నాయి, కొంచెం పైకి తీసుకుని కొంచెంసేపు అయ్యాక. అలాగే సూది నిమ్మ అంటే సీడ్లెస్ నిమ్మ అంటారు కదా, అది తమలపాకు అన్ని పెట్టామండి. స్టార్ ఫ్రూట్ కవర్ చేయండి, ఎంత ఉన్నాయి చూడండి, అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఫ్లవరింగ్ కూడా చాలా ఫుల్ గా ఉంది. ఫ్లవరింగ్ చాలా బాగున్నాయి ఈ ప్లాంట్స్ అయితే. ఇక దానిమ్మ కూడా ఈ రేర్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రీన్ వెరైటీ అక్కడక్కడ చూస్తున్నాము, ఇవి కూడా బాగున్నాయి. ఈ మ్యాంగో అయితే ఈ వెరైటీ పేరు వినలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. బాగున్నాయి, 1000 రూపాయలు చెప్తున్నారు ఒక్కొక్క ప్లాంట్ అయితే. వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఇది దీని పేరు చెప్తాను నేను, పన్నీర్ దీని పేరు. దీని స్మెల్ చూడండి అసలు ఎంత బాగుంటుందో. బాగుందా? బాగుందండి. స్మెల్ ఎలా ఉంది? బాగుంది. అది స్పెషల్. మన జెండు బొమ్మ అవేం రాసుకోకుండా ఆ టైప్ మెడిసినల్ ప్లాంట్ అన్నట్టు. ఈ క్రీపర్ వస్తుందండి. క్రీపర్ అంటే ఇలానండి, ఇలా వస్తుంది, బుష్ వస్తుంది. ఇదేమో విటమిన్. ఎన్ని తీసుకున్నారు? మల్టీ విటమిన్ 4 బస్తాలు. దండ చాలా స్టెమ్ చాలా లావు ఉంది, బాగుంది. బాగుంది క్వాలిటీ అయితే. ఫుల్ బిజీగా ఉన్నారండి, చాలా లావు ఉన్నాయండి ఇవి. పెరుగు తోటకూర నేను మా చెవిలో పండించి చేసింది, చాలా బాగుంటది. ఇది ఒకటే లెవెల్లో పెరుగుతుంది, ఒకటే లెవెల్లో కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది. చాలా పెరుగు ఇక్కడ హైదరాబాద్ లో దీన్ని చాలా లైక్ చేస్తారు. ఇది 10 రూపాయలే అమ్ముతున్నారు. చాలా బాగుంది. పెరుగు తోటకూర అంటే ఆకు తెల్లగా ఉంటుందండి. ఇది గ్రీన్ గానే ఉంటుంది, గ్రీన్ ఫుల్ గ్రీన్ ఏమో రాదు, లైట్ గ్రీన్ ఉంటుంది. కూర బాగుంటుంది. ఓకే, సీడ్ అయితే చాలా లావు ఉంది. నాకు ఒకటి ఇవ్వండి, ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. ఇక్కడ వీళ్ళ స్టాల్లో అయితే ఎరువులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఎరువులు. మరి ఇవి ఎలా వాడతారు ఏంటి, కెమికల్ ఆర్గానిక్, మరి ఏమిటి, మన మొక్కలకి ఎలా వాడుకోవచ్చు, వీటి గురించి అయితే స్టాల్ ఓనర్ని అడిగి మనము కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. ఇది అర్బన్ సర్దార్ మ్యామ్. ఇది మన జిఎస్ఎఫ్సి కంపెనీ, గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది కంపెనీ ఉంది. ఇది మొత్తం ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉంది దాంట్లో, ఈకో ఫ్రెండ్లీ ఉంది. మన ప్లాంట్కి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఏదైనా మనం ఒక మొక్క మీద 50 ml ప్లాంట్ 20 లీటర్ బకెట్లో 50 ml వేసుకొని ప్రతి చెట్టుకి ఒక ముక్క మన చమ్ముతో వేస్తే it will control flower growth. It will be there, flowering will be there, good, nice for the nutrients. You can see here it is totally seaweed extract, humic acid and promoted organic nutrients, so completely organic, non toxic. Thank you. ఇది 3000 అండి, చాలా పెద్దగా ఉంది. అరటి చెట్టు పెట్టుకోవచ్చు, మామిడి మొక్కలు, అరటి మొక్కలు, అన్ని రకరకాల పార్ట్స్ ఉన్నాయి. బీటులు, ఇవన్నీ సెరామిక్ ఫ్లవర్ ప్లాంట్స్, అన్ని డెకరేటివ్ పార్ట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి. అన్ని సక్యులెంట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి. అన్ని సెరామిక్ పార్ట్స్. ఇందులో వాటర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇదైతే షేప్ అయితే ఇలా వచ్చింది. ఓకే, కాస్ట్ ఎంత అండి ఈ మోడల్ ఎంత పడుతుంది? 1500 నుంచి 4000, 6000. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడ పెట్టారు మేళాలో? ఫస్ట్ టైం ఇన్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఇవి టెక్నాలజీ. ఓకే, బాగున్నాయండి. టెక్నాలజీ బేస్డ్. ఓకే, మోడ్స్ ఇస్తారు. మోడ్ కాదండి, మోడ్ రావు. ఓకే, అన్ని రకరకాల సెరామిక్ పాట్స్ అన్ని చాలా బాగున్నాయండి. ఆ పెద్దవి మెటీరియల్ ఏంటండి, పెద్ద పార్ట్స్? ఇది ప్లాస్టికేనా?
ఆహా. ప్లాస్టిక్ మామూలుగా ఎండలో పైన కాకుండా 20 ఏళ్ళు వచ్చేటట్టుగా చేస్తాం. ఆహా. ఈ వాటర్ ట్యాంక్స్ ఎవరైతే ఎట్లా ఉంటాయో ఓకే. అదే టెక్నాలజీలో బయట అందరూ మామూలుగా ఒకటే కలర్లో ఇస్తారు. మేము డబల్ లేయర్ అండి, లోపల నలుపు కూడా ఇచ్చాము. ఆ నలుపు ఇవ్వడం వల్ల అవి పగిలిపోకుండా ఉంటాయి. ఆహా. ఓకే. ఇక్కడ బ్లాక్గా ఉంది లోపలంతా, అలా ఇవ్వడం వల్ల దానివల్లే ప్రొటెక్షన్ వస్తుంది పాటకి. లేయర్ అదే ఓకే. చాలా మంది చెప్తారు కానీ ఇంకా బ్లాక్ లేకపోతే అంత లైఫ్ ఇవ్వదు. 20 years గ్యారంటీ. 20 years ఈ వీటికి కూడా అలాగే. ఇవి ఎంత పడతాయండి కాస్ట్? ఇవి ఎంత పడతాయి కాస్ట్? ఇది 350 పడుతుంది. 350. ఇవైతే పెద్దవి? అయితే 250. పెద్దవి పెద్దవి 3000. 3000. ఓకే. ఇవన్నీ కూడా అన్ని సేమ్ మొత్తం, అన్ని కూడా మెటీరియల్ అంతా ఒకటి. ఓకే. చాలా లోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ ఒకటి బాగా ఓకే. వస్తుంది వీటికి. ఇక్కడ పాట్స్, రకరకాల ఐరన్ స్టాండ్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ చూడండి ఈ మోడల్, ఇది ఒక మోడల్ ఉంది. 3 పార్ట్స్ అయితే పడతాయి. ఇదేమో రౌండ్గా వచ్చింది, ఇందులో 4 పార్ట్స్ పడతాయి. ఇవన్నీ ఇలా నిలబెట్టుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పాట్స్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగున్నాయి. హ్యాంగింగ్ కూడా చుట్టూ హ్యాంగ్ చేసుకోవచ్చు. పైన కూడా ఇలా ఉంది, ఇంకేమన్నా డెకరేట్ చేసుకోవచ్చు. లతలు లాంటివి పైకి ఇలా దానికి సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఇక ఇదొక మోడల్ ఉంది చూడండి, ఇందులో అయితే 5 పెట్టుకోవచ్చు. సేమ్ ఇలాంటిది, ఇది చిన్నది, ఇవేమో కొంచెం పెద్దవి అన్నమాట. ఇవి మొత్తం 5 పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 2 3 4, మళ్ళీ ఇటు కిందికి 5 వస్తాయి. ఇక్కడే పాట్స్ కూడా అమ్ముతున్నారు వీళ్ళు. ఇక్కడ అన్ని నాటు విత్తనాలు, ఎరువులు అన్నీ ఉన్నాయి. ఎక్కువగా ప్లాంట్స్, విత్తనాలు బాగా కొంటున్నారండి, పాటింగ్ మిక్స్ అవన్నీ కూడా. మేళ అయితే ఇలా ఉంది. ఇది ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం జనాలు తక్కువే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చాలా మంది వస్తారనుకుంటా. ఆర్కిడ్స్ చూడండి చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర కూడా పాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంకా రకరకాల షేపులు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర అయితే. ఇంకా లోపల కూడా ఉన్నాయి, అంతా కూడా ప్లాస్టిక్ ఐటమే. వినాయకుడిని పెట్టారు, ఇలా షోగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ జేడ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. స్టెమ్ అయితే చాలా లా ఉంది. ఇవి చక్కగా మనం బోన్సై చేసుకోవడానికి చాలా బాగున్నాయండి ఈ జేడ్ ప్లాంట్స్ అన్ని కూడా. ఇంకా ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి. ఇవి మొగలి చెట్లు అనుకుంటాం. చూడండి చాలా పెద్ద పెద్దగా ఉంది లీఫ్ అయితే. ఇక్కడ ఉన్నాయి. ఇది మెట్ట తామర, పింక్ బాగుంది కదండి. ఇలా పెట్టారు. అయితే క్యాన్సర్కి ఔషధ పసుపు ఇస్తారటండి ఉచితంగా. రైతు పేరు గంటా దామోదర్ రెడ్డి గారు, గ్రామం కల్వాల, కేసముద్రం, మాగారు. సెల్ నెంబర్ కూడా చూడొచ్చు మీరు. ఇవన్నీ రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా సీడ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి, ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడంతా వరుసగా డ్రై ఫ్రూట్స్ పెట్టారు, పిస్తా, బాదము,
నల్ల ద్రాక్ష, ఎర్ర ద్రాక్ష, అన్నీ రకరకాల ఇవన్నీ ఉన్నాయి. కూరగాయ మొక్కలు, విత్తనాలు. ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? यूकलिप्टस ಇದೆ ಕೋಲ್ಡ್ ಕಾಫ್ ಫೀವರ್ ಸೈನಸ್ ಹೆಡ್ಗೆ ಲೆಮನ್ ಗ್ರಾಸ್ ಮೈಗ್ರೇನ್ ಅಂಡ್ ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಪೇನ್ ಮೆಂಟಲ್ ಡ್ರಿಂಕ್ ಫಾರ್ ಜಾಯಿಂಟ್ಸ್ ಪೇನ್ ಬ್ಯಾಕ್ ಪೇನ್ ಎನಿ ಪೇನ್ Organization, so I'm asking side is not as a customer. ಫ್ರಾಕ್ಚರ್ ಪೇನ್ ಎಲ್ಲ ಆಗುತ್ತೆ. ಕ್ಲವ್ ಆಯಿಲ್ ಫಾರ್ ಟೀತ್ ಪೇನ್ కాస్ట్ ఉందని 25 ml 200, 50 ml 300, 100 ml 500, double quantity, same rate, 200, 300, 500. Lemongrass 250, 25 ml. Roll on 100. Your own manufacturing. ఇక్కడ హోమ్ మేడ్ పికిల్స్ కూడా ఉన్నాయండి, చూడొచ్చు. ఓకే, పెరట్లో ప్యారడైజ్ అండి. ఏమేమి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారండి? నా పేరు వచ్చి విమల. అది 21pickles.com. వెజ్లో వచ్చి 21 ఐటమ్స్ పికిల్స్ ఉంటాయండి. నాన్ వెజ్ వచ్చి 8 ఐటమ్స్ ఉంటాయి. పొడులు, వడియాలు. వెజ్లో 21 అంటే వాక్కాయ, మాగాయ, గోంగూర, పండుమిర్చి, లెమన్, రెడ్ చిల్లీ, జింజర్ పిక్కులు, దబ్బకాయ, ఉసిరికాయ, నల్ల పచ్చడి, మ్యాంగో, ఆవకాయ, టమాటా పిక్కులు, ఇలా అన్ని వేరియంట్స్ ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్ అట్లా ఉంటాయి నాన్ వెజ్ అంటే. పొడులు వచ్చి కరివేపాకు, మునగాకు పొడి, కాకరకాయ కారం, పల్లి పొడి, ఫ్లాక్ సీడ్స్, నల్ల కారం ఇట్లా ఉంటాయి. దయమిర్చి, గుమ్మడి వడియాలండి మాది స్పెషల్ వచ్చి వడియాల్లో. మొత్తం బయట అయితే పిండిలా ఉండి మొత్తం వైట్ కలర్లో ముద్ద ముద్దలా ఉంటుంది. మా దగ్గర పీసెసే ఉంటాయండి. మొత్తం ఫ్రై చేస్తే ఇంత మంచి లోటస్లా వస్తుంది. పిండి వడియాలు, రవ్వ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, చిట్టు వడియాలు ఇవన్నీ ఫేమస్. బేసిక్గా చెప్పేది ఏంటంటే పికిల్స్ కావాల్సింది కారం, ఆయిల్. కారం వచ్చి మేము దంపిస్తామండి. తొడమలు తీసి తడిబడితో కాయలు తుడిచి రోలు రోకలతో దంపిస్తాం. ఆయిల్ వచ్చి అన్రిఫైన్డ్ ఆయిల్, గ్రౌండ్ నెట్. ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఫ్లేవర్స్ ఏం లేకుండా న్యాచురల్ ప్రాసెస్. ఈ రోజులో న్యాచురల్ ఫుడ్ అనేది దొరకట్లేదు బయట. మా మదరు, నేను, మా టీం మెంబర్స్ ఉన్నారు 2, అందరం కలిసి ఇంట్లోనే చేస్తాము. మాది వచ్చి ఆన్లైన్ సర్వీస్ ఉంది. మా వెబ్సైట్ వచ్చి www.21pickles.com. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7013917007 అండి. ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఇక్కడ జూట్ బ్యాగ్స్ అన్ని రకరకాల జూట్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఇక్కడ అవన్నీ తులసి మొక్కలు, విశేషమైన ఎరువు తులసి మొక్కల కోసం ఎరువట. పాట్ మీల్ కేవలం 50 రూపీస్ అటండి కేజీ. ఇక్కడ చూడొచ్చు రకరకాల పాట్స్ ఉన్నాయి. ఇవి బోన్సాయి కండి, పెద్ద పెద్ద హోల్స్ తోటి ఇవన్నీ బోన్సాయి పాట్స్ మొత్తం కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా B9లో అన్నమాట. ఇక్కడేమో అన్ని ఫ్లవర్ దుంపలు చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా అన్ని రకాల దుంపలు ఉన్నాయి. హెల్కోనియాలో వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు మనం. ఈ రకరకాల ఫ్లవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాటి దుంపలు అమ్ముతారనమాట ఇక్కడంతా కూడా. ఇక్కడ చామంతి సాప్లింగ్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడే అంత సర్దుతూ ఉన్నారు. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా ఉంది కదా. రకరకాల ఐటమ్స్, పాట్స్, ఇండోర్ ప్లాంట్స్, సాఫీ నర్సరీ. వాళ్ళ దగ్గర రోజ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి.
కిసాన్ నర్సరీ అండి. ఇక్కడైతే ఎడెనియం కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ 5-6 years ప్లాంట్స్ అంట. కోడెక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ కొంచెం రేట్ ఎక్కువ. ఇవి చిన్న చిన్న వాటిల్లో పెట్టినవి మాత్రం 250. ఇందులో ముద్ద వెరైటీస్ అలాగే సింగిల్ పెటల్ ఉన్నాయి. రకరకాల కలర్స్ ఉన్నాయి. డార్క్, లైట్, ఎక్కువ రెడ్, పింక్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఓనర్ ఉన్నారు, వాటరింగ్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది గ్రో చేస్తున్నారండి మీరు? మేడం యాక్చువల్గా ఇది 4 years నుంచి మేము గ్రో చేస్తున్నాము. మనకు వచ్చి దీన్ని అడేనియం అంటారు, డిజర్ట్ రోజు. దీంట్లో మన దగ్గర ఇంచుమించుగా 400 కలర్స్ షేడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ గ్రాఫ్టెడ్ అడేనియమ్స్ అనమాట. ఇవేంటంటే లో మెయింటెనెన్స్. ఆ పాట్లో నుంచి తీసి పక్కన పెట్టి ఒక 4-5 months తర్వాత మళ్ళీ పాటింగ్ చేసినా సరే మళ్ళీ చిగుర్లు వస్తాయి, పూలు వస్తాయి. విపరీతమైన బ్లూమింగ్ ఉంటుంది. త్రూఅవుట్ ఇయర్ పూలు పూస్తూనే ఉంటుంది. గ్రాఫ్టింగ్ చేసుకోవడం తేలిక, మెయింటెనెన్స్ చేయడం తేలిక. వాటరింగ్ చేయకపోయినా సరే, ఒక 4 రోజుల పాటు వాటరింగ్ చేయకపోయినా సరే మొక్క అయితే మాత్రం పాడవదు. చాలా అందంగా ఉంటుంది. కింద కార్డెక్స్ అంటారండి. ఆ కింద లావుగా కనిపించే పార్ట్ని వచ్చేసి కార్డెక్స్ అంటారు. ఆ కార్డెక్స్ సైజుని బట్టి మొక్క రేట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. కార్డెక్స్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే మొక్క ఏజ్ అంత ఎక్కువ అన్నట్టు. మొక్క ఏజ్ని బట్టి వయసుని నిర్ధారిస్తాము. సో కింద కార్డెక్స్ సైజుని బట్టి మనకి 10 లక్షల రూపాయల వరకు కూడా అడేనియం మొక్కలు ఉంటాయి. చాలా కాస్ట్ ఉన్నాయండి. అవునండి. ఇప్పుడు మీ దగ్గర ఎంత కాస్ట్ వరకు ఉన్నాయి? మా దగ్గర స్టార్టింగ్ వచ్చేసి నాన్ గ్రాఫ్టెడ్ వచ్చేసి 50 రూపీస్ అండి. గ్రాఫ్టెడ్ వచ్చేసి 200 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్. దాని తర్వాత కార్డెక్స్ సైజుని బట్టి మేము డివైడ్ చేసి పెట్టాము. అట్లాగా 3000, 4000 వరకు కూడా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైయెస్ట్ 5000 హైయెస్ట్ ప్లాంట్ ప్రైస్ వచ్చేసి 5000 అనమాట. ఈరోజు ఒకే కస్టమర్ 5000 ప్లాంట్స్ 10 తీసుకున్నారు. ఈచ్ వన్ 5000 రూపీస్. 10 ప్లాంట్స్ ఒకే కస్టమర్ తీసుకున్నారు అనమాట. ఫస్ట్ డే మంచిగా ఎంకరేజింగ్గా ఉంది. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ని జరపడానికి కోసం ఇంకా గవర్నమెంట్ వైపు నుంచి, తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్స్ వైపు నుంచి రైతులకు పనికొచ్చేలాగా పూల మొక్కలు, పండ్ల మొక్కలు రైతులకు కూడా ఉపయోగపడేలాగా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ జరపడం వలన రైతులకు కానీ కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటాను. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి అందరికీ. ఈరోజు మేము ఇక్కడ హార్టికల్చర్ ఈవెంట్లో మేము స్టాల్ పెట్టాము. మా బ్రాండ్ పేరు వచ్చేసి అర్హా న్యాచురల్స్ అండి. నా పేరు వచ్చి కుసుమ. నేను ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ దిస్ అర్హా న్యాచురల్స్ కంపెనీ. ఇనీషియల్గా నేను కాస్మెటాలజీ కూడా చేశానండి. 5 years ఏ ఇంగ్రీడియంట్ ఏ స్కిన్ టైప్కి పడుతుందన్నది నేను 5 years రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు నా ఓన్ బ్రాండ్ లాంచ్ చేశానండి ఇన్ హైదరాబాద్. ఆల్ టుగెదర్ 6 productsతో ఇనీషియల్గా లాంచ్ చేసామండి మేము. స్కిన్ కేర్ 3 products, బాడీ లోషన్, ఫేస్ వాష్ అండ్ ఫేస్ సీరమ్. అండ్ హెయిర్కి వచ్చేసి షాంపూ, కండిషనర్ అండ్ హెయిర్ ఆయిల్ ఉన్నాయి. అండ్ హ్యాండ్మేడ్ సోప్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర. అండ్ ఇవన్నీ కూడా FDA అప్రూవ్డ్ అండి. ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ లైసెన్స్డ్ అండి మా ప్రోడక్ట్స్ అన్నీ. అండ్ అన్ని స్కిన్ టైప్స్కి సూటబుల్ అయ్యేటట్టు డర్మటాలజికలీ టెస్టెడ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇది కంప్లీట్గా 100% న్యాచురల్ అని చెప్తామండి మేము మా బ్రాండ్. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు బై మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము ఇనిషియేట్ చేస్తామండి. మీకు ఏ ప్రోడక్ట్ మీకు సూట్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు, వాట్ ఆర్ యువర్ స్కిన్ ఇష్యూస్ అన్నది మీరు పాయింట్అవుట్ చేస్తే దాన్ని బట్టి మేము ఈ ప్రోడక్ట్ మీకు సజెస్ట్ చేస్తాం అనమాట. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9908722953 అండి. అర్హా న్యాచురల్స్ మా బ్రాండ్. ఎనీవన్ డిస్ట్రిబ్యూషన్ కావాలన్నా, డీలర్స్ అన్నా ఎవరన్నా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది జస్ట్ 6 months అవుతుందండి మేము మా బ్రాండ్ లాంచ్ చేసి ఇన్ హైదరాబాద్. వీఆర్ ఇన్క్యుబేటెడ్ ఇన్ వీహబ్ ఇన్ తెలంగాణ. సోప్స్ అండి హ్యాండ్మేడ్. ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయండి? ఇది రెడ్ వైన్ అండి. ఓకే. ఇది మంజిస్టా సోప్,
అండ్ ఇది కుంకుమాది ఆయిల్ యూస్ చేస్తాం సోప్లో. ఇది క్లియర్ సోప్ అండి. అండ్ ఇది గోల్డ్ డస్ట్ పౌడర్ వేస్తాము. ఇందులో ఆల్మండ్ ఆయిల్ ఎవ్రీథింగ్ యూస్ చేస్తాము. అండ్ ఇది ఆల్మండ్ మిల్క్ అండ్ హనీ వేస్తామండి. ఇది చార్కోల్ అండ్ గోట్ మిల్క్ పౌడర్ వేస్తామండి. కంప్లీట్గా 100% న్యాచురల్. ఓకే. 120 grams ఉంటుందండి సోప్ వచ్చేసి. న్యాచురల్ అండి. అందులో కాస్ట్ ఏంటండి? 150 రూపీస్ అండి కాస్ట్. 120 grams ఉంటుంది. అంటే ఏదైనా ఏ ఫ్లేవర్ అయినా ఫ్లేవర్ అయినా 150 రూపీస్. 120 grams ఉంటుందండి సోప్. ఎవరైనా బల్క్ కావాలన్నా మేము సప్లై చేస్తాము. ఆన్లైన్ ఉందండి, ఆఫ్లైన్ ఉంది. మాకు 9908722953కి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ. మినియేచర్ గార్డెన్కి చాలా బాగుంటుంది. ఇలా సెట్ చేసుకుంటే బుద్ధుడు. ఇక్కడ అన్నీ కూడా రకరకాల మనకి నచ్చిన సక్యులెంట్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు. లక్కీ బ్యాంబూ బుద్ధుడు బాగున్నాడని. ఇక్కడ ఆర్గానిక్ మాన్యూర్ అమ్ముతున్నారు. ఇంకా అలాగే రకరకాల జిఎల్ బయోలాజికల్స్ చెట్టు మరియు మొక్కల ఆసుపత్రి, ప్లాంట్ డాక్టర్, భారతదేశం యొక్క మొట్టమొదటి రియల్ టైం మొక్కల వ్యాధి నిర్ధారణ సేవా కేంద్రం. ఈ సెట్ అంతా వచ్చి 2000 అంట అండి. ఈ ఓన్లీ ఇదైతే 800 అట. హ్యాంగ్ చేసుకోవడానికి 3 sides ఇలాంటివి ఇచ్చారు హ్యాంగింగ్. ఓకే, 1600, 1800 ఇలా ఉన్నాయండి. లష్ క్రాప్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఇలా ఉంది. ఇవి పీనట్ బటర్ అనుకుంటా అండి. చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ అయితే చెట్టు నిండా ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే మరేం కాస్ట్ ఎంత చెప్తారు కానీ గ్రో బ్యాగ్లో ఉంది. చాలా బాగుంది. అందరూ వస్తున్నారు కావాల్సినవి కొనుక్కొని వెళ్తూ. చాలా తక్కువ ఉన్నారండి జనం అయితే. ఇక లాస్ట్ రోజు చూడాలి. ఇసుకేస్తే రానంత జనం వస్తారు. ఇక్కడ కూర్చున్నారండి ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ కౌంటర్ ఉంది. అక్కడ నుంచి లోపలికి వస్తే ఇలా ఉంటుందన్నమాట. మొత్తం నర్సరీ అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. ఈ నర్సరీ మేళా అయితే చాలా చాలా దూరం నుంచి వచ్చి పెట్టుకున్నారు స్టాల్స్ అందరూ కూడా. చూసారు కదండి నర్సరీ మేళాలో ఉన్నటువంటి స్టాల్స్ అన్నీ కూడా. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.